నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గుప్తా అన్న. ఓకే ఓకే. ఈ నల్లబెల్లి సొంత గ్రామమేనా మీది? నల్లబెల్లి పక్కన గ్రామము. ఓకే. ఎవరు? రుద్రగూడెం. నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం. నర్సంపేట నియోజకవర్గం రుద్రగూడెం. సో ఏం జరిగింది? మీ మాజీ ఎమ్మెల్యే మీ పెద్ద సుదర్శన్ రెడ్డి చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? కొంతమంది ఏమో అనేక చర్చలు బయట జరుగుతూ ఉన్నాయి. అధికార పార్టీ సంబంధించిన ఒత్తిడి కూడా కొంత ఉన్నది. దానివల్ల ఆయన మానసికంగా ఇబ్బంది పడి ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది కొంతమంది అంటారు. అసలు ఏం జరిగింది? వాస్తవం చూడాలని చెప్పంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4వ పిల్లర్ అతను. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పెద్ద సురేష్ అతనే. ఇలా ఉమ్మడి జిల్లాలో ఆయన ఎప్పటి నుండో చాలా చిన్న వయసు నుంచి ఆయన 22వ ఏట రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి ఇందాక వచ్చిండు. మొండెతను ఏదైనా పట్టుబట్టినా పని చేయాలి, ప్రజలకు ఏదైనా పని చేసి బతకాలి, మనం ఉన్న రోజులు మనం పోయినా కూడా మా గురించి తరతరాలు చెప్పుకోరని చెప్పని బాపత్ అతను అదే. ఆయనకు స్వార్థం ఏ రాజకీయ ఇప్పుడు ఒకటి ఆయనకి ఏ కాంటాక్ట్ లేవు, ఏ పనులు లేవు, వ్యాపారాలు లేవు, నిత్యం ప్రజల మధ్యన ఉంటాడు. ప్రజలే ఆయనకు దేవుళ్ళు, ప్రజల మధ్యనే ఉండాలని చెప్పని ఆలోచించినాడు. మాకైతే మేము ఇప్పుడు నేను 56 ఏళ్ళకు ఉన్నాము. మా టైం అయితే అయిపోయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు అలాంటి నాయకుడు దొరకడానికి మా బాధ. అందరం ఇప్పుడు ఇంతమంది 1000 మంది ఎట్లా వచ్చిళ్ళు, ఇది యాక్టింగ్ అదే చేయడానికి వచ్చింది. అంతే ఎందుకు ఎమోషన్ అయ్యి అని చెప్పండి. ఆయనతో ఉన్న మాకున్న సంబంధం అవుతుంది. ఆయన చేసిన పనులు అట్లా ఉంటాయి. మాకు దేవాదుల ప్రాజెక్ట్ ఉంటుంది. దేవాదుల ప్రాజెక్ట్ నుంచి రామప్ప నుంచి మా పాకాల చెరువు నీళ్ళు ఇచ్చిండు. పాకాల చెరువు నీళ్ళు వచ్చినట్టు అటు ఖమ్మం దాకా పోతాయి నీళ్ళు. రంగయ్య చెరువు అని, మాదనపేట చెరువు అని చెప్పి మాకు నీళ్ళు ఇవ్వడం వల్ల కొన్ని 1000 ఎకరాలు పండుతాయి. దానివల్ల 30 ఏళ్ళ కంటే మేము రాజకీయాల్లో చాలామంది ఎమ్మెల్యేలు చెప్పిన ఉన్నది పాకాల చెరువు నీళ్ళు ఎత్తామని చెప్పారు. నేను చేసి చూపెట్టిండు. ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయిన కూడా తెచ్చి చూపెట్టిండు. కరోనా టైంలో రాష్ట్రంలో ఎవరో పెట్టకుండా ఒక ఐసోలేషన్ సెంటర్ పెట్టి చాలామంది ప్రాణాలు కాపాడి ఆయన. ఓకే. సబ్సిడీ పథకాలని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ తేలే. అంటే ఆయన కేసీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో అక్కడ ధీమా తెచ్చుకోగలుగుతారు. ఒక ఎమ్మెల్యే ఉంటే 50 కోట్లు 100 కోట్లు ఇస్తారు. అక్కడి వరకు కాకుండా 100 కోట్లు తెచ్చుకునేది ఆయన. సబ్సిడీ ట్రాక్టర్లు 700 ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పంపు సెట్లు 50% సబ్సిడీతో ఇచ్చింది ప్రజలందరికీ. రైతులందరికీ ఎవరు మనిషి ఎందుకు పోతారు? జిల్లా హెడ్‌క్వార్టర్ కాకుండా నర్సంపేటలో ఒక కాన్స్టిట్యున్సీలో జిల్లా హాస్పిటల్ తెచ్చుకున్నాడు పేద ప్రజల కొరకు. అది జనం మర్చిపోరు. ఎవరో ఏదో ఒక లబ్ధి పొందినాం. ఇప్పుడు దవాఖానలో పోతే మామూలు ఒక ఎమ్మెల్యే దగ్గర 50,000 60,000 70,000 ఇప్పిస్తాడు. వానికి 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఈయన సంతకం పెట్టిందంటే అక్కడ ఇవ్వాల్సింది అంతే. ఇప్పుడు మీతో ఎట్లుండే ఉద్యమ సమయం కాంచెల్ మీరు ఆయన దగ్గర నుంచి చూసే ఉంటారు. ఉద్యమ సమయంలో ఎట్లుంటా ఉండే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఓడిపోయినాడు. ఏమైనా మనసులో చేంజెస్ ఏమైనా కనిపించినాయి ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేనప్పుడు ఉద్యమ సమయానికి? ఏ చేంజ్ లేదన్న. ఏ చేంజ్ ఉంటే గిట్ల కిందాక జనం రారు. మాతో ఫస్ట్ ఎట్లున్నాడో ఇప్పుడు అట్లే ఉండేది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పబ్లిక్ పోయినప్పుడు మేము సార్ నమస్తే అనేది, అన్న నమస్తే అనేది. మేము దగ్గర ఇద్దరు మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటుంది ఇన్నర్ పిల్లలు మేము దోస్తులమే. ఓకే. దోస్తులు ఎట్లా మాట్లాడుకుంటాం అదే మాట మాట్లాడుకుంటాం. ఇవాళ నేను ఎందుకు బాధపడుతున్నా అంటే ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఎవడో ఎమ్మెల్యే తిరగవచ్చు నా జడ్డం వస్తే. మా టైం అయిపోయింది ఇప్పుడు అనేది. ఇప్పుడే టైం అయిపోయి ఎక్కడదా మన టైం ఉండదు. ఇంకా కంపల్సరీ గవర్నమెంట్ వస్తుంది, మినిస్టర్ అయితే మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటా అనేది. ఫైనాన్షియల్గా అందరూ వీక్ అయిపోయినాం. మమ్మల్ని సంపాదించుకోలేదు చెప్పేది మేము. నా 20 రోజుల కింద మాట్లాడినా నీతో తిరిగి ఎవరైనా సంపాదించుకున్నావా? మా వ్యాపారం నుంచి ఎంత సంపాదించుకున్నాం అంటే లేదు అందరం బతుకుతామని చెప్పాను ఆయన. కానీ ఇట్లా పోతుందని చెప్పి మేము ఏదో ఊహించలేదు. 52 ఏళ్ళకు చచ్చిపోతారు ఎవరు అనుకుంటారు? ఇంకో 2 టర్మ్ ఉంటారు, ఈ జనమంతా బాగుపడతారు, నర్సంపేట కాన్సెన్స్ అంతా బాగుపడుతుంది అనే ఉద్దేశంలో ఉంటుంది మేము. అదే మీ దగ్గర సంబంధం దోస్తు అని మీరు అంటా ఉన్నారు కదా, మీతో ఏమైనా షేర్ చేసుకుండా ఏమైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు మీతో ఏమైనా షేర్ చేసుకుండా? కొన్నికి ఇదే ఇప్పుడు గవర్నమెంట్తో పోటీ పడుతుంటే ఇప్పుడు ఎవ్వరు ఏం ప్రెస్ మీట్ ఇట్లా పెట్టేది కదా, ఈయన ప్రెస్ మీట్ పెట్టేది అన్నీ పెట్టేది. కొనికంటే అది ఈ మధ్య జరిగినప్పుడు ఒకటే అన్న, కొందరితో కొన్ని షేర్ చేసుకుంటారు, కొన్ని షేర్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మొండోడు ఏదేమైతే అయిపోయిందని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే 100 కోట్ల నుంచి వచ్చినట్టు కాదు కదా. అయ్యో కిందికి వస్తే మాకు కింద పడిపోతుందని చెప్పి కిందనే ఉంటుంది, పోతే పైకి పోతున్నది ఇక్కడనే ఉంటాం అనే బాపతి కాడు. ఆ లెక్కనేసరికి ఏంటంటే ఇవాళ ఈ పబ్లిక్ అసలు మేము ఊహించలేదు. పార్టీలకు అతీతంగా నాయకులే వచ్చిళ్ళు, కార్యకర్తలు మామూలుగా ఇవాళ రావచ్చుపోవచ్చు. నాయకులు వచ్చి వాస్తవానికి వాళ్ళ అంతరాత్మతో వాళ్ళు మాట్లాడుకున్న మాట ఏంటంటే ఇలాంటి నాయకులు దొరికింది. ప్రాంతం కదండి, ఇప్పుడు ఎవరి ప్రాంతానికి వారు ఉంటారు. మాకు ఎక్కడి నుంచి ఎమ్మెల్యే ఎత్తురో ఎవరు ఎత్తుకోవచ్చు. ఇంత ఒక 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక లీడర్గా వచ్చినోనికి ఒక లెక్క ఉంటుంది, కింది స్థాయి నుంచి వచ్చిన ఒక లెక్క ఉంటుంది. కార్యకర్త అసలు ఏ స్థాయి నుంచి కష్టపడి ఇందాక వస్తారని చెప్పిన ఆ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం మాకైతే మేము వాస్తవం చెప్తాను, మేము చచ్చిపోయేంత వరకు అయితే మాకు ఇలాంటి లీడర్ దొరకడు.
ఎవడో ఇంక 20 పిల్లలకు వస్తారు కావచ్చు. ఎందుకంటే ప్రజల మీద అభిమానం ఉన్నాడు కావాలి. కొందరు ఉత్తర వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు చేస్తారు. ఇది అలాంటి కాదు కదా, అలాంటి కాదు కాబట్టి జనులు ఇంత ప్రేమ వత్తనండి. ఇట్లా అలా కుటుంబం పరిస్థితి ఏంది, ఏం అక్రమంగా ఏం సంపాదంటే ఇవాళ రేపు చిన్న వార్డు నెంబర్ అయితేనే ఎక్కడైనా అవకాశం ఉంటే సంపాదించుకుంటారు. అటువంటిది నేను నిజాయితీగా ఏం సంపాదించాలన్నమాట మీరు చెప్తా ఉన్నారు. పెద్ద ఆస్తులు కూడా ఏమి ఉంటాయి మేము కూడా తెలుసుకున్నాం. వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, మీకు బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ కుటుంబానికి ఏమన్నా హామీ ఇచ్చిందా? ఒకవేళ ఆస్తులు పాస్తులు ఉంటే కేసీఆర్ గారు బిడ్డ పేరు మీద 5 కోట్లు, కొడుకు పేరు మీద 5 కోట్లు ఎందుకు తిరుపుకుంటారండి? బిడ్డకు 5 కోట్లు, కొడుకు పేరు మీద 5 కోట్లు ఎత్తాం, పిల్లల్ని నేను చదివించుకుంటాను చెప్పని ఒక పార్టీ ఎందుకు భరోసా ఇస్తుంది? మన దగ్గర డబ్బులు ఉంటే వస్తారు, పరామర్శిస్తారు, రైట్ ఒక నాయకుడు చనిపోయారని చెప్పి అనుకుంటారు. అంటే పార్టీ అందరూ తెలుసు, మాకు కూడా తెలిసింది అదే, ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు పెద్దగా అని చెప్పండి. మీరు అన్నట్టు ఇలా ఒక కార్పొరేటర్ కౌన్సిల్ అయితేనే 100 కోట్లు సంపాదించుకుంటాను, ఆయనకు అది లేదు. అదే ఒక ఇల్లు ఉన్నది, ఒక మామూలు ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో 2 రూమ్ల ఇల్లు అని చెప్పన్నారు. రైట్, అది పెద్ద లెక్కలకి వచ్చేదే కాదు. మొన్న అప్పు చేసుకొని మొన్న అన్నాడు, అవి చేసుకున్నారు. ఈ ఆస్తిపాస్తులు ఎక్కడ చెప్పంటే కొందరు 100 ఎకరాలు సంపాదించుకున్నారు ఒక ఎమ్మెల్యే కాగానే. ఈయన మాకు చేసిన సేవ అని చెప్పంటే 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు కరోనా పోయింది. మాకు చేసిన సేవ 2 ఏళ్ళ అర్థమే. 2 ఏళ్ళ అర్థానికి ఇంత చేసింది కదా, ఇంత 5 ఏళ్ళు బతికితే మాకు ఎంత చేసినాం. మేము ఒక బాగుండి మా టైం అయిపోయింది, 56 ఏళ్ళు అంటే 60 ఏళ్ళకి వస్తాం, ఎలక్షన్ వచ్చాక 60 ఏళ్ళకి వస్తాం. ప్రజలు బతుకు కదా, చిరస్థాయిగా నిలిచిపెట్టి ఎన్నో చేసి పెట్టాడు ఆయన. ఇలా పాకాల చెరువు అని చెప్పంటే అది 100 ఎన్ని ఏళ్ళు నా బాబు కళ. అక్కడ ఊళ్ళు మునిగిపోతుంటే ఆ ఊళ్ళు మునిగిపోకుండా పైప్ లైన్ ద్వారా తెచ్చింది నీళ్ళు. ఇప్పుడు బతుకుంటే ఇప్పుడు వచ్చేసారి ఎమ్మెల్యే ఖచ్చితంగా 100% మినిస్టర్ ఆయనే. మినిస్టర్ 100% మంచి పోర్ట్ఫోలియో మినిస్టర్ ఆయనే. ఆయనకున్న ఇష్టం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి కావాలని ఇష్టం. వ్యవసాయ శాఖ మీద వ్యవసాయం మీద బాగా అనర్గళంగా మాట్లాడుతూ దాని మీద అనుభవం ఉంది. ఎట్లా అయితే నీళ్ళు ఎట్నుంచి ఎట్లా తేవాలి, పంటలు ఎట్లా పండియాలి, ఇలా సబ్సిడీ ఎందుకు ఇచ్చిందండి, మోటార్లు ట్రాక్టర్లు రైతులు అంటే ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి. ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ తోటి దగ్గర ఉండి పనిచేసిండు సార్. హాస్పిటల్కి వచ్చి ఆయన విజిట్ చేసి చూసి పరామర్శించి వెళ్ళిపోయినట్టుండు. చావు కేసీఆర్ రానట్టుండు కదా, మీకు కొంత ఇబ్బంది అనిపిస్తలేదా? అదే కేసీఆర్ ఇట్లా రాకపోవడం కారణం మాకు చెప్పిండు. కేటీఆర్ గారు వచ్చి 3 గంటల సేపు ఇంట్లో కూర్చున్నాడు. ఇది క్రౌడ్కు, ఈ జనం క్రౌడ్కు రాలేదు. కేసీఆర్ గారు వస్తారు, మా మ్యాక్సిమం రావడానికి ఉన్నారు. ఆయన ఎందుకు రాలేదు మేము అన్నాం. కేటీఆర్ వచ్చి ఇంత క్రౌడ్ వచ్చింది, ఆగిపోయింది జనం. ఆయన వచ్చి 3 గంటల ఇంట్లో కూర్చున్నాడు. అక్కడ యాత్ర జరుగుతా అంటే ఇక్కడ 10:30 వరకు యాత్ర అయిపోయింది. 3:30కి స్టార్ట్ అయిన యాత్ర 3:30కి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాను చెప్పంటే క్రౌడ్ తట్టుకోలేక ఫోటోలు అంటారు, అదంటారు ఇదంటారు అని చెప్పని. ఆ లెక్కన అయిపోయాక లాస్ట్ కరణం అయిపోయాక అంతిమ సంస్కారం జరిపినాకనే కేటీఆర్ గారికి అని వెళ్ళిపోయారు. మినిస్టర్ అందరూ క్రౌడ్ తోటి ఏముంటుంది, చివరి చూపు కదా, చూడడానికి రావాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పుడు రావాల్సింది చెప్పండి, ఈ క్రౌడ్లో పబ్లిక్లో కొందరు ఉండరు కదా, అట్లా ఉండరు కదా. వాళ్ళకి కావాల్సింది అని చెప్పంటే కేసీఆర్ వచ్చింది చెప్పండి. అందుకే ఇప్పుడు ఈ 10 రోజులు ఈ దినాలు అయిపోతాయి, ఆ లోపు కంపల్సరీ వచ్చిపోతుందని చెప్పి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. కంపల్సరీ వచ్చిపోతాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఎవరన్నా కొన్ని రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే చేద్దామన్న ఆలోచనకు వచ్చారు ఆల్రెడీ మీరు? ఇప్పుడు ఎంత మేము అందాక ఆలోచన చేయలేదు. ఇప్పుడు అయిపోవాలి కదా, కార్యక్రమాలు అయిపోవాలి. ఇప్పుడే ఆలోచన చేసే కారికి ఎవరైనా లేము. రైట్, ఆ కార్యక్రమం అయిపోవాలి. పార్టీ నిర్ణయం ఉంటే ఆ పార్టీ నిర్ణయం ప్రకారం ఇక్కడ ప్రజలు పార్టీ తర్వాత ఇక్కడ ఉన్న ఓటర్స్ అయితే ఇంపార్టెంట్ కదా. అరే పెద్దన్న అయితే లేడులే కానీ అట్లీస్ట్ ఆ కుటుంబం నుంచి అన్న ఎమ్మెల్యే ఒక మినిస్టర్ చేస్తే పెద్దన్న ఆత్మకు శాంతి చేకూరుతున్న ఆలోచన అయితే ఉంటుంది. మీరు అన్నది కరెక్ట్ అన్న. చనిపోయింది మొన్న సాయంత్రం మాకు కార్యక్రమం మాకు జరిగింది, ఒకటే రోజు జరిగింది. ఇలా పొద్దున్న 7 గంటలకు వచ్చినాం మేము దగ్గరికి. ఈ ఆలోచన లేము ఇంకా. ఈ ఆలోచన తర్వాత ఇవి అయిపోయినాక, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు, ఏం చేద్దాం, అధిష్టానం ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని కూడా పిలుస్తారు, పిలిచి మాట్లాడతారు. సరే ఏం చేద్దాం అని అప్పుడు ఆలోచన చేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీరు ఇదే ఊరా? ఇదే ఊరు. నేను ఎంసీపై మండల కార్యదర్శిని. ఓకే ఓకే. మీకు సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం? నాకు ఆయనకున్న సంబంధం 90లో కలుసుకున్నాం మేము. 90లో కలుసుకుని ఎస్ఎఫ్ఐలో పనిచేసిండు ఆయన. ఎస్ఎంఐలో పనిచేసి ఆయన ఉద్యమంలో చేసి అనేక కట్టుబట్టలతోని ఆయనకు ఏం లేవు ఆస్తులు పాస్తులు. సామాన్య ఒక 10 ఎకరాల రైతు బిడ్డల్లా వాళ్ళకి ఏం లేదు. అన్నదమ్ములకు పంచుకుంటే మనిషికి గుంట కూడా రాదు. ఆ రకంగా వచ్చి నాకు బావగారు నాకు ఒక యూత్ ప్రెసిడెంట్గా ఇవ్వాలి బావ అన్నాడు. మిమ్మల్ని అడిగిండు. మమ్మల్ని అడిగితే తప్పకుండా ఇస్తా, నీకు రాజకీయం అంటే ఇది ఒక కంప లాంటిదండి, మీరు ఇట్లా ఉద్యమంలో దిగుతాను, ట్రాక్టర్ ఇట్లా ఎల్ఐసి ఇట్లా వివిధ ఆరోపణలు వస్తున్నాయి అని అంటే, లేదు బావగారు, నేను ఒక ప్రజల గురించి నేను ఒక సేవ చేయాలనుకుంటానా అని అన్నాడు. అంటే సరే రాండి అని యూత్ ప్రెసిడెంట్గా నేను 93లో ఆయనను ఒక అధ్యక్షునిగా చేయడం జరిగింది. అట్లే ఎంపీ సురేందర్ రెడ్డి, బసరావు సారయ్య గారు ఆ రకంగా ఆయనను తీసుకుపోయి ఒక
నాయకునిగా చేసి బ్లాక్ ప్రెసిడెంట్గా చేశారు. ఫస్ట్ పదవి మీ త్రూనే వచ్చింది ఆయనకు, పొలిటికల్ పవర్. పొలిటికల్ పవర్ మాతోనే. ఓకే. నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసే ఈ రకంగా ఆయన రాజకీయ ప్రస్తావన మరో ఓంకార్ అని నేను చెప్పుకుంటున్నా గర్వంగా. ఓంకార్కి ఎట్లా వచ్చిందో మరో ఓంకార్ అని, చిన్న ఓంకార్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. అదే ఓంకార్ పార్టీలో పనిచేస్తున్నా నేను, మండల కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యునిగా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా. ఈ రోజున నేను ఇక్కడ కొనసాగుతా స్థానికంగా. ఆయన నాకు కూడా కన్నీళ్ళ దారులు వస్తున్నాయి. నాకు సన్నిహితంగా తిరిగేవాడు, మంచి వ్యక్తి. ఇట్లా స్వార్థం లేకుంటూ ప్రజల గురించే సేవ చేసింది. ఏం సంపాదన కూడా లేదు. అన్ని ఆయన మీద ఆరోపణలు చేసి, నువ్వు అన్నట్టుగా ఎంతో కొంతమంది ఉంటారు అలాంటి రాజకీయం అన్నప్పుడు. అలాంటి కొంతమంది ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేసినా వానికే పాపం అని నేను అంటున్నాను. ఆ రకంగా మంచి నాయకుడు. 1990 నుంచే పరిచయం. నాకు 90 నుంచే పరిచయం. సరే, మీకు గతం నుంచే పరిచయం కాబట్టి ఎమ్మెల్యే అయినప్పుడు ఏమైనా చేంజ్ అయ్యిందా? అంతమందికి ఎట్లా ఉండని అట్నే ఉంటున్నాను. అసలే కాలే. నాకు మొన్న కలిసిండు పాపం. నీకు ఏదో ఇల్లు కట్టుకో బావా, ఇల్లు లేదు నీకు, ఇల్లుకు నేను సాయం చేస్తా బావా, ఇంతో అంతో అని అన్నాడు. కన్నీళ్ళ దారులు పోతున్నాడు. నాకు డబ్బులు ఇప్పుడు ఇస్తారు పాపం, వద్దు కొద్దిగా ఆరోగ్యం చూసుకోవాలి చెప్పిన. చాలా మిత్రుడు నాకు. కన్నీళ్ళ దారులు వస్తే నాకు ఇల్లు లేదు. నేను ఎంసీపై పట్ల నీకు ఇంత సాయం చేస్తా, నేను ఎవరికి చేయలే అని ఒక అర్ధగంట చివరికి మాట్లాడింది ఆయన. అంతేనా? మాట్లాడిన పాప అప్పటికిప్పటికి చేతి కాలే. అదే గుణం బావా అని పిలిచేవాడు. ఏం జరిగింది? చిన్న ఏజే కదా, సడన్ గా ఏం జరిగి ఉంటుంది? ఏమన్నా మీతో ఏమన్నా షేర్ చేసుకుంటా అంటే, మీకు బాబా మారిది ఈ లైన్లో మీరు మాట్లాడుతుండే కాబట్టి చివరిసారి మీతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా షేర్ చేసుకున్నా మీతో? ఆయన ఏం షేర్ చేసుకోలే. ఆయన ఆరోగ్యమే ఆయనకు సహకరించలేదు అని నేను అనుకుంటా. ప్రజల గురించి, ప్రజల జీవితాంతం నిత్యం ప్రజల గురించి ఆలోచించండు. ఆయన బ్రెయిన్ మీద పడ్డది. సరే, ఎవరు ఏదన్నా రాజకీయ ఒత్తిళ్ళు అంటే కాములు ఉంటాయి. ఎవరిని మనం ఆరోపణలు చేయవలసిన అవసరం మనకు లేదు. కానీ ఆయనకు ఆ బీమారి ఇట్లా వచ్చింది పాపం. రకంగా చాలా బాధాకరమైన విషయం. ఇట్లా ఆయన లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. సో మీరు ఏం కోరుకుంటారు? బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన, ఉద్యమ సమయంలో పనిచేసింది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారా? ఒకవేళ టికెట్ ఇస్తే మీరు రెడీగా ఉన్నారా? తప్పకుండా ఆయన కుటుంబం నుండి ఒక టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం మేము. మాకు కోరితే మాకు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఎంతో వాళ్ళు కూడా ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది. వాళ్ళు కూడా తృప్తిపడతారు. కంపల్సరీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీలో. ఓకే. ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడికి నర్సంపేట తీసుకొని వస్తే లక్షల మంది జనాలు వచ్చినారు. సో అంత ప్రేమగా ఉంటుండే ప్రజలతోటి, అంత ప్రేమగా ఉంటుండు. నేను అందుకే మరో ఓంకార్ అని చెప్పాను. ఓంకార్ అయితే ఏం సంపాదించుకోలేదు కదా, మరో ఓంకార్ అని పెట్టుకున్నాను కదా నేను. ఈ రోజున ప్రజల గురించి నిత్యం ప్రజల గురించే. తెల్లారైతే ఒక మా సామాన్యుడు అని ఒక 5,000 ఇచ్చుకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళను మందలిచ్చిపోయేవాడు. నా దగ్గర సన్నిహితంగా మిత్రుడు. చాలా వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా పార్టీ నిర్ణయం చేసి ఇవ్వాలని నేను ఎంసీపీ తరఫున కోరుతూ